స్టూడెంట్స్ కెమికల్ బాండింగ్ ఎంసీక్యూ 5 సిరీస్లో ఆల్మోస్ట్ మోడల్స్ కవర్ అయినాయి. ఇంకొన్ని మోడల్స్ 1 or 2 మోడల్స్ ఉన్నాయి. అసలైన మోడల్ ఇదే, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. దీన్ని బేస్ చేసుకుని చాలా రకాలుగా అడగవచ్చు మనని. బాండ్ ఆర్డర్, బాండ్ ఎంథాల్పీ, స్టెబిలిటీ ఆర్డర్ కానీ, బాండ్ లెంత్ కానీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కానీ, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, ఇట్లా ఎన్నైనా అడగవచ్చు. మనకి చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనము ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ relative energies of molecular orbitals, increasing order of relative energies of molecular orbitals మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫర్ 14 ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఒక ఆర్డర్ ఉంటుంది, గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. 14 electrons or less than 14 electrons order. Sigma 1s, sigma star 1s. This is a bonding molecular 1s orbital, anti-bonding molecular 1s orbital. Bonding 2s molecular orbital, anti-bonding 2s molecular orbital. Bonding 2px molecular orbital is equal to bonding 2py molecular orbital. Bonding 2pz molecular orbital, anti-bonding 2px molecular orbital is equal to anti-bonding 2py molecular orbital, anti-bonding 2pz molecular orbital. ఇది లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్కి ఆర్డర్ తీసుకుంటాం. సో బాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్నే ఉంటాయి మనకి. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈచ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. మరి గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్కి ఆర్డర్ ఎట్లా రాస్తామో ఒకసారి చూడండి. గ్రేటర్ దాన్ 14, లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్, గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే 1s, బాండింగ్ 1s ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ 1s ఆర్బిటాల్. బాండింగ్ 2s ఆర్బిటాల్, యాంటీ బాండింగ్ 2s ఆర్బిటాల్. ఇక్కడ వరకు కామనే వచ్చింది చూడండి. 14 ఆర్ లెస్ దాన్ 14, గ్రేటర్ దాన్ 14, ఇక్కడ వరకు కామన్. ఇప్పుడు గ్రేటర్ దాన్ 14లో ఈ సిగ్మా 2pz ముందుకు వచ్చేస్తుంది, అంటే బాండింగ్ 2pz మాలిక్యులర్ ఆర్బిటాల్ ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్ బాండింగ్ 2px ఈజ్ ఈక్వల్ టు బాండింగ్ 2py, అంటే మనకు పై 2px ఈజ్ ఈక్వల్ టు పై 2py. నెక్స్ట్ ఇంకా ఏముంది మనకి, పై 2px, యాంటీ బాండింగ్ 2px ఈజ్ ఈక్వల్ టు యాంటీ బాండింగ్ 2py. నెక్స్ట్ సిగ్మా 2pz, యాంటీ బాండింగ్ 2pz తీసుకుంటాం. ఇది ఆర్డర్. 14 ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్, గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ అంటే ఈ ఆర్డర్ తీసుకుంటాం. ఒకదానికి రాసి చూపిస్తాను చూడండి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ O2 2+ అన్నా నేను. O2 2+, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 × 8 ఎంత, 16. 1 ఎలక్ట్రాన్ లూజ్ అయింది, 16 - 1 అంటే 15 ఎలక్ట్రాన్స్. అలానే O2 2+ తీసుకున్నాను నేను. 2 × 8, అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 8 కదా, 2 × 8 16. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందంటే 14 ఎలక్ట్రాన్స్కి రాస్తాము. ఇక్కడ 15 ఎలక్ట్రాన్స్కి రాస్తాము. 2 × 8 16 + 1 ఎలక్ట్రాన్ గెయిన్ అయింది కాబట్టి ఇక్కడ 17 ఎలక్ట్రాన్స్కి రాస్తాము. ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్కి రాస్తాం. ఇది వచ్చేసి మీకు ఎన్ని, 15 ఎలక్ట్రాన్స్. ఇది వచ్చేసి మీకు ఎన్ని, 16 + 1 17 ఎలక్ట్రాన్స్, 16 + 2 18 ఎలక్ట్రాన్స్, 16 - 2 అంటే 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ అంటే ఈ ఆర్డర్ తీసుకున్నాం. గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్, ఈ ముగ్గురికి కూడా ఈ ఆర్డర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. O2 2+ తీసుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 14 ఎలక్ట్రాన్స్. ఈచ్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్.
సో ఆ 2 యాడ్ చేసుకుంటూ వచ్చేయండి. 14 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్ తీసుకున్నాం. 2, 4, 6 + 2 8 ఇంకా ఉన్నాయి మన దగ్గర. ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ రాస్తున్నాం. 2, 4, 6, 8 + 2 10, 10 + 2 12. ఇంకా 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ఇందులో రాస్తున్నాం, అంటే 14 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు దీంట్లో తీసుకుంటే బాండ్ ఆర్డర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? బాండ్ ఆర్డర్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2, 4, 6 + 2 8, 8 + 2 10 ఉన్నాయి. మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2 + 2 4, 4 మాత్రమే ఉన్నాయి. 10 - 4 బై 2 అంటే 6 బై 2. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇట్స్ బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాం. అట్లా బాండ్ ఆర్డర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దాంట్లోనే ఇప్పుడు నేనేం చెప్పాను? O2 2- తీసుకున్నా. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ తీసుకున్నాను. 18 ఎలక్ట్రాన్స్ ఆర్డర్లో రాద్దాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16 + 2 18. 18 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి ఆర్డర్లో. ఇప్పుడు దీనికి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయండి. నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2, 4, 6 + 2 8, 8 + 2 10 మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ 2, 4, 4 + 2 6, 6 + 2 8. 10 - 8 బై 2 అంటే 2/2 అంటే ఎంత వస్తుంది? బాండ్ ఆర్డర్ 1 తీసుకుంటాం. సో ఇట్లాగా బాండ్ ఆర్డర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు కండిషన్ ఏమిటంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, చాలా మోడల్స్ దీంట్లో బేస్ చేసుకుని అడగచ్చు అని చెప్పి. స్టూడెంట్స్ మరి మనం బాండ్ ఆర్డర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమిటి అంటే బాండ్ లెంత్ అడిగారు. హ్యాస్ ద షార్టెస్ట్ బాండ్ లెంత్ అన్నారు. మనకి బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్, బాండ్ ఎంథాల్పీ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. మరి బాండ్ ఆర్డర్ ఈజీ వేలో మనం క్యాలిక్యులేట్ చేసుకోకూడదా అంటే 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అంటే బాండ్ ఆర్డర్ 3 ఉంటుంది. 15 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 2.5. 16 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 2.0. 17 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 1.5. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 1.0. 19 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 0.5 తీసుకుంటాం. అలానే 13 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 2.5. 12 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 2.0. 11 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 1.5. 10 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 1.0 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి? 0.1, 0.5 తగ్గుతుంది. అదే 9 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనుకోండి, బాండ్ ఆర్డర్ 0.5 తీసుకుంటాం. ఇట్లా బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చూడండి మనకి 15 ఎలక్ట్రాన్స్ O2+, అంటే బాండ్ ఆర్డర్ O2+లో ఎంత వస్తుంది? 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బాండ్ ఆర్డర్ 2.5 తీసుకున్నాం. O2- అన్నాం. O2- అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 17 ఎలక్ట్రాన్స్, అంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. O2 2- ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 18. 18 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ ఎంత? 1.0. O2 2+ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత? 3. సో యాజ్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్, బాండ్ లెంత్ డిక్రీజెస్. బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయింది అంటే బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఎవరికి వస్తుందంటే O2 2+. సో ఆన్సర్ ఎవరిని తీసుకున్నామంటే O2 2+. మనం ప్రతిసారి ఇలా అడిగినప్పుడు మనం ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఈ కాన్ఫిగరేషన్స్ రాసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే 14 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ 3 వచ్చేసి 1 తగ్గిస్తున్నాము. నెంబర్ 1 తగ్గిందంటే 0.5 తగ్గుతుంది. నెంబర్ 1 డిక్రీజ్ అయిందంటే 0.5 లెస్ అవుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు బాండ్ ఆర్డర్.
మరి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన తర్వాత అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఏమన్నా ఉన్నది అంటే దట్ ఈస్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. యాబ్సెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఓన్లీ పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి అంటే డయామాగ్నెటిక్ ఇన్ నేచర్ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో చూడండి, మీకు ఇక్కడ పేర్డ్ ఉన్న అన్ని పేర్డ్, యాబ్సెన్స్ ఆఫ్ అన్పేర్డ్ అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏమొస్తుంది? డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. అన్ని పేర్డే ఉన్నాయి. యాబ్సెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తుంది, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తుంది. అట్లాగా అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ బేస్ చేసుకొని బాండ్ ఆర్డర్, బాండ్ ఎంథాల్పీ, స్టెబిలిటీ, బాండ్ లెంత్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా అడగవచ్చు. మనం వాటి మీద చేయాలి అంటే ఈ 2 కాన్ఫిగరేషన్స్ గుర్తుపెట్టుకుంటే ఆ మోడల్ మనం ఈజీగా చేయగలం. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ పారామాగ్నెటిక్. ఇప్పుడు అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ బేస్ చేసుకునే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మనం డిఫైన్ చేస్తాం. ఫస్ట్ మీరు చాలా సింపుల్, ఇందులో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? కార్బన్ 6+. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత మీకు? 7. 6+7. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే +1 తీసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నైట్రోజన్ వచ్చేసి అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ 7, అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ 8. పాజిటివ్ సైన్ ఇండికేట్స్ ద లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే -1 తీసుకున్నాం. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇందులో కూడా 14 ఎలక్ట్రాన్సే ఉన్నాయి మీకు. CO కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అంటే 6+8 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. N2 2-, నైట్రోజన్ ఆటమ్స్ 2 ఉన్నాయి. 2 × 7 అంటే 14. నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ద గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ 14+2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అసలు మనం చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మరి 14 సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఐసో ఎలక్ట్రానిక్గా కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఆన్సర్ ఇవి అయి ఉండవు, ఎందుకంటే ముగ్గురికి సేమ్ ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది. మరి అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ పారామాగ్నెటిక్ వస్తుందో రాదో చెక్ చేద్దాం. అంటే దానికి అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ రాద్దాం. మనం కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తామో మరి కాన్ఫిగరేషన్ చూడండి, రాసుకున్నాము. N2 2-, 16 ఎలక్ట్రాన్స్కి అంటే ఇంతకు ముందే చెప్పాను నేను ప్రీవియస్ క్వశ్చన్లో. గ్రేటర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆర్డర్ మనం ఇది రాసుకోవాలని చెప్పాను నేను. అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిలేటివ్ ఎనర్జీస్ ఆఫ్ వేరియస్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. దిస్ ఈస్ బాండింగ్ 1s మాలిక్యులర్ ఆర్బిటాల్, దిస్ ఈస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ 1s ఆర్బిటాల్ తీసుకుంటాం. ఈ 16 ఎలక్ట్రాన్స్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఈచ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. సో 2, 4, 6, 8, 10, 12, 14. ఇంకా మన దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇందులో రాస్తామా, చెరొకటి రాస్తామా అంటే మరలా ఇక్కడ మన శిష్యుడు హోన్స్ అనేవాడు ఒక రూల్ చెప్పాడు. Pairing of electrons takes place when all the degenerate orbitals are half filled with the electrons. Then according to Hund's rule, these are the degenerate orbitals. Pairing takes place when the degenerate orbitals are half filled with the electrons. సో ముందు హాఫ్ ఫిల్ చేశాక పేరింగ్ స్టార్ట్ చేద్దాం. మనకు ఆల్రెడీ 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. 15, 16 ఎలక్ట్రాన్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని పేర్డే వచ్చినాయి, బట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయా లేదా? ఇలా రాసిన టైంలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అట్లీస్ట్ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నా కూడా దాన్ని పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంటాం. దిస్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. దెన్ వాట్ అబౌట్ ఇట్స్ బాండ్ ఆర్డర్? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. 2, 4, 6 + 2 8, 8 + 2 10 మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. 2 + 2 4, 4 + 1 5, 5 + 1 6 తీసుకున్నాం. 10 - 6/2 తీసుకున్నాం అంటే 4/2 అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో బాండ్ ఆర్డర్ 2 వస్తుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తుంది. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
Next question. The following organic compound has the same hybridization యాజ్ ఇట్స్ కంబషన్ ప్రొడక్ట్ CO2. అంటే CO2లో కార్బన్కి ఏ హైబ్రిడైజేషన్ ఉందో ఈ 4 కాంపౌండ్స్లో కార్బన్కి ఆ హైబ్రిడైజేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదో చెక్ చేద్దాం. కార్బన్ డైఆక్సైడ్ CO2, C డబల్ బాండ్ O డబల్ బాండ్ C డబల్ బాండ్ O అంటే కార్బన్కి బోత్ సైడ్ డబల్ బాండ్ ఉన్నది అంటే దట్ కార్బన్ ఈజ్ సెడ్ టు బి sp హైబ్రిడైజ్డ్ కార్బన్. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో sp హైబ్రిడైజేషన్ దేంట్లో ఉందో చూడాలి. ఇథనాల్ ఫార్ములా ఏమిటి? CH3 CH2OH, దట్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్. అంటే బిట్వీన్ కార్బన్స్ ఓన్లీ సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ కార్బన్ sp3 హైబ్రిడైజేషన్లో ఉన్నది, అంటే ఇథనాల్ రాదు. నెక్స్ట్ ఈథేన్ తీసుకున్నాం. ఈథేన్ CH3 సింగిల్ బాండ్ CH3. సో కార్బన్ ఆటమ్స్ ఆర్ sp3 హైబ్రిడైజ్డ్. సెకండ్ వన్ తీసుకుంటే సో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. మరి ఇథైన్ అంటే HC ట్రిపుల్ బాండ్ CH తీసుకున్నాం, దట్ ఈస్ ఇథైన్. కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉన్నది అంటే దట్ కార్బన్ ఈజ్ సెడ్ టు బి sp హైబ్రిడైజ్డ్ కార్బన్. కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్కి sp హైబ్రిడైజేషన్, ఇథైన్లో కార్బన్ sp హైబ్రిడైజేషన్. కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుంటాం? థర్డ్ వన్. అదే ఈథీన్ తీసుకున్నాం. ఈథీన్ CH2 డబల్ బాండ్ CH2, డబల్ బాండెడ్ కార్బన్ ఈజ్ sp2 హైబ్రిడైజ్డ్. సో sp3 కార్బన్, sp3 కార్బన్, sp2 కార్బన్, sp కార్బన్. ఇన్ CO2 సెంట్రల్ కార్బన్ అండర్గో sp హైబ్రిడైజేషన్. ఇన్ ఇథైన్ కార్బన్ అండర్గో sp హైబ్రిడైజేషన్. అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే ఇథైన్. అది ఆన్సర్. అలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. సోడియం ఫ్లోరైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ అని ఇచ్చారు. అంటే ఐసోమర్సా, ఐసోడయాఫర్సా, ఐసోస్టార్సా అట్లా ఏమన్నా అడిగినప్పుడు మరి సోడియం ఫ్లోరైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకుంటే దే ఆర్ ఐసోమార్ఫ్స్. వాటిని ఏమని చెప్తామంటే ఐసోమార్ఫ్స్ అని చెప్తాం. ఐసో మీన్స్ సేమ్, ఐసోమార్ఫిజం. ఐసోమార్ఫ్స్ అంటే హ్యావ్ ద సేమ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. సేమ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఉన్నది అంటే ఐసోమార్ఫ్స్ అంటాం. మనకు ఆల్రెడీ తెలుసు, మనం నేర్చుకున్నాము. ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్, ఐసోడయాఫర్, ఐసోస్టర్, ఐసోమర్స్ అట్లా వచ్చినాయి. ఐసోటోప్ హ్యావ్ ద సేమ్ అటామిక్ నెంబర్. ఐసోబార్ హ్యావ్ ద సేమ్ మాస్ నెంబర్. ఐసోటోన్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Isodiapher have the same isotopic number, A-2Z number. Isostar have the same number of electrons and same atomicity. Have the same number of electrons and same atomicity. They are isostars. మరి ఐసోమార్ఫ్స్ అన్నాము హ్యావ్ ద సేమ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. అంటే మనకి ఏమేమి ఇచ్చారు? సోడియం ఫ్లోరైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ both are ionic compound. NaF consist of Na plus and F minus. Na plus configuration అంటే ఏమొస్తుంది? 1s2 2s2 2p6. ఫ్లోరైడ్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా 1s2 2s2 2p6. both have the same electronic structure. అంటే సోడియం కన్సిస్ట్ ఆఫ్ Na plus consist of 8 electrons in its valency shell. F minus also consists of 8 electrons in its n minus 1 shell. Both have the same electronic structure. దాన్నే మనం 2,8 అంటాము, దీన్నే 2,8 అంటాం. యాక్చువల్గా ఇక్కడ 3s1 ఉండాలి, ఇక్కడ 2p5 ఉండాలి. దీంట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి Na కన్వర్ట్స్ ఇంటూ Na ప్లస్. సో 2s2 2p5. ఇది మన ఇంతకుముందు ఫ్లోరైడ్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి 2s2 2p6. మరి MgO తీసుకున్నాం, మెగ్నీషియం ఆక్సైడ్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ Mg+2 అండ్ O-2 తీసుకున్నాం. Mg+2 అండ్ O-. Mg+2 కన్సిస్ట్ ఆఫ్ సేమ్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. O2- ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ సేమ్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6. అంటే మెగ్నీషియము ఆక్సిజన్ తీసుకుంటే ఇక్కడ 2,8 స్ట్రక్చర్, ఇక్కడ 2,8 స్ట్రక్చరే.
అంటే ఈ కాంపౌండ్లో క్యాటయాన్ 2 8, ఈ కాంపౌండ్లో క్యాటయాన్ 2 8, ఈ కాంపౌండ్లో అనియాన్ 2 8, ఈ కాంపౌండ్లో అనియాన్ 2 8 ఉంది. బోత్ హ్యావ్ ద సేమ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్. సేమ్ ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఉన్నది అంటే దే ఆర్ నోన్ యాజ్ ఐసోమార్ఫ్స్ అండ్ ద ఫినామినన్ ఇస్ నోన్ యాజ్ ఐసోమార్ఫిజం అని చెప్తాం. సేమ్ అటామిక్ నెంబర్, ఐసోటోప్, ఐసోబార్ సేమ్ మాస్ నెంబర్, ఐసోటోన్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్, isodiapher have same isotopic number, isostar have the same number of electrons and the same atomicity. Next one, bond length is maximum in అని ఇచ్చారు. bond length is maximum in. మరి ఇందులో హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్, హెచ్ఐ అని ఇచ్చారు. అన్ని హైడ్రోజన్ హ్యాలైడ్సే ఇచ్చారు. మరి ఫ్రమ్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తీసుకుంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ belongs to same group, halogens. In any group from top to bottom, atomic size gradually increases. Then as the size increases, bond length also increases. So iodine ఉన్న కాంపౌండ్ కే బాండ్ లెంత్ మ్యాక్సిమం ఉండాలి. బాండ్ లెంత్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్స్. అన్నిట్లో హైడ్రోజన్ కామన్గా ఉంది కాబట్టి హాలోజన్ చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్ బాండ్ లెంత్ ఇంక్రీజెస్. సో ఆన్సర్ ఏమొస్తుందంటే హెచ్ఐ, హైడ్రోజన్ అయోడైన్. సో స్టూడెంట్స్, మనం MCQ 5 సిరీస్లో మనం ఆల్మోస్ట్ 5 లెవెల్స్ చూసుకున్నాం. అంటే 5 డిఫరెంట్ 25 క్వశ్చన్స్ మనం కెమికల్ బాండింగ్లో మెయిన్ మోడల్స్ అన్నీ కూడా కవర్ చేసుకున్నాం. ఇది MCQ 5 సిరీస్లో కెమికల్ బాండింగ్లో నీట్ సైడ్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఈ మోడల్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ఇంకొక చాప్టర్లో మనం కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఛానల్ని.